టిఫిన్ చేసే అర్హత సంపాదించుకున్నాను. ఇంకి పింకి రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఏం చెప్పాలో గుర్తుందిగా? అక్క పొద్దున్నే నేను టాయిలెట్ క్లీన్ చేశాను. నేను డస్టింగ్ చేశానక్క. మీరేం చేయలేదని నాకు తెలుసు. ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఏంటక్క ఏదో మంచి పని చేస్తే తప్ప తినే రైట్ లేదని రోజు నస పెడతావు, ఇవాళ ఎంత కూల్ గా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నావు. ఏం లేదే, నా ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ అయిపోయింది కదా, ఇండియాకి వెళ్ళిపోతున్నాను. అందుకే ఈ లాస్ట్ 10 days మెమరబుల్ గా ఉండాలి, మాక్సిమం ఎంజాయ్ చేయాలి. అక్క ఇంతకు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ముందే చెప్పేస్తే కిక్ ఉండదు. వెయిట్ డాల్స్. చావ్ 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 క్రిస్టోఫర్, చావ్ ఆండ్రియా, చావ్ చావ్ చావ్. టూ మచ్ అక్క, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం. కనీసం పక్కింటోడికి కూడా మా పేర్లు తెలీదు. కానీ నువ్వు వచ్చిన సంవత్సరంలోనే సెలబ్రిటీ అయిపోయావు. సోనియా గారు ఇటలీ నుంచి వెళ్లి ఇండియాలో సెటిల్ అయినట్టు అక్కడ రివర్స్ లో ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోద్దేమో. చావ్ ఏంజెల్. కావు కావులాగా ఈ చావు చావులేంటి, ఈవిడికి ఫాలోయింగ్ ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇటలీలో చావు అంటే హలో అని అర్థం. ఇంక ఈవిడి ఫాలోయింగ్ గురించి తెలియాలంటే కాసేపు మీరు ఆవిడ ఫాలో అవ్వాలి. ఎంజాయ్ చేద్దామని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాయంటక్క. కంగారు కైకు, ఫాలో మీ యార్. గుడ్ మార్నింగ్ సిస్టర్. Good morning, వి వుడ్ లైక్ టు డొనేట్ బ్లడ్. అంటే మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టింది బ్లడ్ లాగేయడానిక? మేమేమో. చూడండి, స్వార్థం బురద లాంటిది, దిగితే దురదొస్తుంది. సాయం బంతి లాంటిది, ఆడితే ఆనందం ఇస్తుంది. మాకే ఆనందం వద్దు. Ma'am, we need B positive blood for a patient immediately. Do you guys have any B positive? yes, one second. ఏంటమ్మా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఎవరికి ఏం కాలేదుగా? మాకెవరికి ఏం కాలేదు. ఇప్పుడు నీకే బ్లడ్ లాస్ అవుద్ది. మళ్ళీ బ్లడ్డా? ఏమిటో అని పరిగెత్తుకొచ్చాను. షూటింగ్ కోఆర్డినేషన్ అంటే ఎంత టెన్షనో తెలుసా? అవతల బాలయ్య బాబు లొకేషన్ లో ఉన్నారు. బాబాయ్, షూటింగ్ కోఆర్డినేట్ చేస్తే డబ్బు వస్తుంది, బ్లడ్ డొనేట్ చేస్తే పుణ్యం వస్తుంది. 6 నెలలకు ఒకసారి చేస్తే పుణ్యం వస్తుంది, ప్రతి నెల చేస్తే నీరసం వస్తుంది. దానికి వాళ్ళు యాపిల్ ఇస్తారు. అబ్బా, Is he the donator? yes he is. Please sir, come with me. no problem బాబాయ్, నువ్వేం బెదిరిపోకు, మేము ఇక్కడే ఉంటాం. లీటర్ బ్లడ్ లాగేసి తొక్కలో పండోడి చేతిలో పెట్టారమ్మా. బాబాయ్ బీ పాజిటివ్. బి పాజిటివ్ లాగేశారమ్మా. చూడు బాబాయ్, మంచి అనేది గోడ కొట్టిన బంతి లాంటిది. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. నీ బంతి నమ్మే లాస్ట్ మంత్ ప్రొడ్యూసర్ కి ఫోన్లే కదా అని క్రెడిట్ ఒప్పుకున్నాను. వాడు ఫోన్లే ఎత్తట్లేదు. అయ్యో. ఈ రోజుల్లో మంచి అన్నది గోడ కొట్టిన బంతి కాదమ్మా, గోడ కొట్టిన సున్నం. గోక్కుంటే గోల్డ్ నొప్పి. బాబాయ్ హర్ట్ అయ్యాడు బాబు. హలో, అలాగా, థ్యాంక్స్ రా. ఏమైంది బాబాయ్? ఆ ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేసేటమ్మా. ఇప్పుడేమంటావు? నీ బంతే గెలిచిందమ్మా. మీ నాన్నని చూస్తేనే నేర్చుకోండి. బ్లడ్ పంచుకున్నారు కానీ బుద్ధులు పంచుకోలేదు. వాళ్ళ గ్రూపులు వేరు కదమ్మా, నా విశాల హృదయం వాళ్ళకి రాలేదు. బాబాయ్, మనం ఏం మాట్లాడినా డేంజర్. దీనికి ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. హృదయం అంటే గుర్తొచ్చింది. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే. అర్జెంట్ గా చైల్డ్ హార్ట్ కేర్ కి వెళ్ళాలి. సారీ అమ్మా, ఏ? ఆ పిసినార్ దేవుడు నాకు ఒక్క గుండె ఇచ్చాడు. బాబాయ్, ఇంకా మా వాళ్ళ కాదక్క. బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తూ బెగ్గర్స్ లాగా ఏంటక్క మాకు ఈ కర్మ? అది కాదే, ఎవరికైనా హెల్ప్ చేసి వాళ్ళ కళ్ళలోకి చూస్తే సైట్ కొడుతున్నామని డౌట్ పడతారు. చిచి, మిమ్మల్ని బాగా చేయడం నా వల్ల కాదు. వెళ్ళి కలెక్షన్ కౌంట్ చేయండి. తీరిగ్గా లెక్క పెట్టడానికి కదా మేము తిరుపతి ఉండా. అంతా కలిపి 5 యూరోలు ఉంటాయి. పదండి పోదాం. నో వే, నా టార్గెట్ 10,000 euros పూర్తి వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. 10,000 యూరోలా? ఎస్. బ్యాంక్ కి కన్నం వేయాలి. అక్కర్లేదు. సేవా తత్పరత ఉన్న వాళ్ళు. ఏంటది సేవా తత్పరతనమ్మా? ఏంటో నీ లాంగ్వేజ్ అర్థం అవ్వాలంటే డిక్షనరీ కావాలి. నీ టార్గెట్ పూర్తి అవ్వాలంటే మైకేల్ జాక్సన్ రావాలి. ఎక్స్క్యూజ్ మీ. నో. ఏవండి? ఎందుకు సారా ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నావు? నీకోసం పిచ్చోళ్ళగా డాన్సులు చేసుకుంటూ తిరుగుతున్నాను తెలుసా? అయినా నువ్వు రాలేదు. ఎందుకు నా లైఫ్ తో ఇలా బంతాట ఆడుకుంటున్నావు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సారా. వై యు బిహేవింగ్ లైక్ ఎ ఫూల్? హలో, హలో, ప్లీజ్ వెయిట్. బాస్ ఆ అమ్మ కోసమే ఇదంతా చేసి థ్యాంక్స్ చెప్పడానికి వస్తే అవాయిడ్ చేసామంది. థ్యాంక్స్ చెప్పనిస్తే ఇక్కడతోనే కట్ అయిపోతుంది. ఇప్పుడు అవాయిడ్ చేశాను కదా, రాత్రంతా నా గురించి ఆలోచిస్తుంది. దట్స్ వాట్ ఐ వాంట్. సాయం చేసి మాయమయ్యాడు. మళ్ళీ అతను కనిపించేలా ఎప్పటికీ చేయకుండా. కనిపించను. నీకు కావాల్సింది కూడా అదే కదా సారా. నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. అందుకే నీ లైఫ్ నుంచే కాదు, ఈ ప్రపంచం నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. హలో, ఇదిగో అబ్బాయి, నిన్నే. స్టాప్. వస్తున్నాను, అక్కడే ఉండు. కదలకు, చచ్చిపోతావు. హలో, ఏంటి అంత చిన్న మీరెందుకు వయసు? వస్తున్నారు? మీరు అతను చేస్తారా? రా, అయ్యో. ఇది కాదండి. రావు బాబు, చెప్తా. అరే, ఎందుకు ఆపుతున్నారు? నిన్ను నీకు తెలియకుండానే మా చారిటీకి పెద్ద హెల్ప్ చేసేది తెలుసా? అయితే నన్ను తోసేసి నాకు హెల్ప్ చేయండి. చిచి, ఏం మాట్లాడి అవి? ఒక్కరోజు నాతో గడుపు. సారీ,
నేను ఆ టైప్ కాదు. చిచి నేనంత చీప్ కాదు. కాస్ట్లీయా? అబ్బా అసలు టైపే కాదు బాబు మొగ్గోలా. మరి ఇందాక ఓ రోజు గడపమన్నారు. గడపడం అంటే నాతో 1 డే స్పెండ్ చేస్తే నీకు బ్రతకడానికి 100 కారణాలు చూపించి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని ప్రూవ్ చేస్తాను. యు డోంట్ నో ది వాల్యూ ఆఫ్ లైఫ్ యా. ప్లీజ్ 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 యా ట్రస్ట్ మీ. ఒక్కసారి నా మాట వినమా. జస్ట్ 1 డే డోంట్ డై ప్లీజ్. ఓకే 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 ఓకే. చావాలన్న నా ఫ్రస్ట్రేషన్ కంటే ఆపాలన్న మీ ఫ్రస్ట్రేషన్ మోర్ డేంజరస్ గా ఉంది. థాంక్స్ అమ్మా క్యాచ్ చేసా. జనరల్ గా చచ్చేవాడు చివరి కోరుకుంటాడు. మీరు చచ్చేవాడిని కోరుకుంటున్నారు. అందుకే మీకు ఒక రోజు టైం ఇస్తాను. అరౌండ్ 1 కండిషన్. ఏంటయ్యా అది? నాకు లైఫ్ మీద హోప్ క్రియేట్ అవ్వకపోతే రేపు మీరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేయాలి. ఎందుకంటే నా దగ్గర టాక్సీ కూడా డబ్బులు లేవు. ఓకే డన్. Ciao, Janaki, madam. Ciao Peter. No, Peter. Now I'm Peter Ganesh. Please sit down, madam. I'll get you something. పీటర్ గణేష్. ఈ పేరు వెనకాల పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. వినాలంటే పేషెన్స్ ఉండాలా? లేకపోతే ఏంటండి చచ్చేవాడిని ఆపి తీసుకొచ్చి పీటర్ గణేష్ శంకర్ గణేష్ గొడవ నాకెందుకు? ఫ్రస్ట్రేట్ అవ్వకు రామారావు, పాయింట్కి వస్తున్నా. ఈ పీటర్ కూడా నీలాగే సూసైడ్ కేసు. సేమ్ స్పాట్. ఆన్ ద స్పాట్ నేను అక్కడ ఉండడం వల్ల సేవ్ చేయగలిగాను. అతని ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టి అసలు నీ ప్రాబ్లం ఏంటి ఆ పీటరు అని అడిగాను. చెప్పుకొచ్చాడు. అతను రకరకాల వ్యాపారాలు చేసి నాశనం అయిపోయాడు. ఒకే వ్యాపారం చేస్తే బాగుపడేవాడేమో. అబ్బబ్బే అతన్ని పార్ట్నర్స్ దెబ్బేశారు. అంటే మా సైరాబాన్ లాగా అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇదిగో పీటరు, నీకు చచ్చేంత ధైర్యం ఉంది కదా, ఆ ధైర్యంతో బ్రతికి చూడవే అని కౌన్సిలింగ్ ఇచ్చాను. సింగిల్ సిట్టింగ్ లో సెట్ అయ్యాడు. అప్పుడే వాళ్ళ ఇంట్లో ఫుడ్ టేస్టీగా ఉందని గమనించి ఈ రెస్టారెంట్ పెట్టించి గణేష్ బొమ్మ ఇచ్చాను. యాక్చువల్ గా అతనికి నేర్చింది బొమ్మ కాదు, నమ్మకం. ఆ నమ్మకంతోనే బిజినెస్ పీక్ వెళ్ళింది, ప్రాబ్లం వీక్ అయిపోయింది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, డెత్ ఇస్ హారబుల్ అని తెలుసుకున్నాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? బెజ్జం పడిందని బంతిని పారేసుకోకూడదు, బాధొచ్చిందని బతుకుని పాడు చేసుకోకూడదు. బంతికి ప్యాచ్ చేసి పని జరిపించినట్టే లైఫ్ కి కూడా చిన్న టచ్ ఇచ్చి లాగించేయాలి. ప్యాచ్ వేసుకొని పని జరిపించుకోవడానికి నాదేమో పీటర్ గాళ్ళగా ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదండి, సైకలాజికల్ ప్రాబ్లం, లవ్ ప్రాబ్లం. అర్థమైంది. అందరూ మా పీటర్ గాళ్ళ సింగిల్ సిట్టింగ్ లో సెట్ అవ్వరు. నీకింకా సిట్టింగ్స్ అవసరం. ఇప్పుడు ఈ విగ్రహం చూసి ఏం నేర్చుకోవాలి? నిగ్రహం. Ciao, Janaki, madam. చావ్ జేమ్స్. ఈ జేమ్స్ ఒకప్పుడు మోస్ట్ నోటోరియస్ పిక్ పాకెటర్. ఇతనిలో ఏం టాలెంట్ నోటీస్ చేశారు? పేషెన్స్. కన్నేసిన పర్సుని కొట్టేయడానికి కొన్ని గంటలైనా గుంట నకలా వెయిట్ చేయగలడు. అర్థమైంది. దాన్ని మీరు క్యాచ్ చేసి ఇలా క్యాష్ చేసుకోమన్నారు అన్నమాట. కరెక్ట్. ఒకప్పుడు జనాల పర్సులు కొట్టేసిన జేమ్స్ కి ఇప్పుడు జనమే పర్సులు తీసి డబ్బులేస్తున్నారు. చూసావా? హాయ్ అక్క. మొత్తానికి దొరికేశాడా? దొరకడం కాదు, నేను టైంకి వెళ్ళకపోయింటే ఎవరికి దొరకకుండా పోయేవాడు. పేరు రామారావు. మా కజిన్స్ ఇంకి పింకి. ఫాదర్ డాంకీనా? ఫీల్ అవ్వకండే, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. లవర్ హ్యాండ్ ఇచ్చింది. ఇతనే అందరికి హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు. చూసారండి, ఆడదాని చేతిలో మోసపోయిన మగాడంటే అందరికీ లోకువే. ఆ సైరాబాన్ కోసం దేశం దేశం వచ్చాను. జేబులో రూపాయి లేదు. తను చేసిన మోసం గుర్తుకొచ్చినప్పుడల్లా ఎవరైనా గట్టిగా కౌగులించుకుని ఒరే రామారావు నీకేం పర్లేదురా, నేనున్నాను రా అని ధైర్యం చెప్పాలనిపిస్తుంది. కానీ ఎవరున్నారు? ఎవరు లేరే. నీకు వదలండి మేడం, నేను వెళ్ళిపోతాను. అయ్యో, ప్లీజ్. రామారావు, వదలండి మేడం, నన్ను వదలండి, నేను రామారావు, చచ్చిపోతాను. ఆగు. నీకేం పర్లేదయ్యా, నేనున్నానయ్యా. డోంట్ వరీ. చూసావా హక్ చేసుకోమని వాడి. ఎందుకు మా సైరాబాన్ నా లైఫ్ లో ఫుట్బాల్ ఆడుకుంటుంది? ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది రామారావు. జీవితం బంతాట లాంటిది. కొట్టిన బంతి కనిపించలేదని గేమ్ ఆటం మానేస్తామా? కొత్త బంతి కొనుక్కుంటాం. అలాగే సాయిరాబాను కాకపోతే ఇంకో ఉదయ్ బాను. అయినా నీకు వచ్చిన ప్రాబ్లం ఎంతయ్యా? ఆఫ్టర్ ఆల్ క్రికెట్ బాల్ అంతా, బాస్కెట్ బాల్ అంత ప్రాబ్లం ఉన్నా లైఫ్ తో ఫైట్ చేస్తున్న ఒక యోధుల గురించి నీకు చెప్పాలి. అతన్ని ఎవరు వదిలేశారు? దేవుడు వదిలేశాడు. 3 ఏళ్లకే తల్లి పోయింది, 13 ఏళ్లకే తండ్రి పోయాడు. నెక్స్ట్ వికెట్ 23కా? అంత గ్యాప్ లేదు. ఆ నెక్స్ట్ ఇయర్ పెంచిన అత్తమామలు కూడా చచ్చిపోయారు. అమ్మ బాబోయ్, ఎంతమందిని పొట్టను పెట్టుకుని వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా? ఎవడండా బకాసురుడు?